నచ్చజరం దానా దాసన రా అన్నా ఇంకొకరు ఉన్నారు అది కౌన్సిలర్ సుబ్రహ్మణ్యం గారు రాష్ట్రపతి గ్రహీత వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాము. అలాగే అబ్దుల్ రహీం గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. పిల్లల శ్రీనివాసులు గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఇస్మాయిల్ కుమార్ గారిని వేదిక అలంకరించవలసిందిగా, చంద్రమౌళి గారు వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. కోట్ల తొమ్మిది వేణుగోపాల్ గారు వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే మామూలు మస్తానయ్య గారిని వేదిక అలంకరించవలసిందిగా బిర్లా వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. भास्कर ने टाइम है बड़ा दाम कौन रहा तो राजा ना फोन अपना ये नंबर ఇది కాదు ఇంకో నెంబర్ అయ్యలేదు పేజ్ దయచేసి కూర్చోండి సార్. అందరూ దయచేసి కూర్చోండి. అబ్దుల్ రహీం తెలియదు. శ్రీరామ్ కిరణ్ కుమార్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. ఓకే ఇంకే టైం మావా శ్రీనివాస్ గారు
బ్రాహ్మణ సంఘానికి సంబంధించి కార్పొరేషన్ చైర్మన్ అయినారు కాబట్టి ఆయనకి విన్నపం ఈ మండలానికి సొసైటీ తరఫున అన్నిటికీ ఆయన ఏదన్నా ఆయన తరఫున మనకి ఏదో కొన్ని అవకాశాలు కలిగిస్తామని ఆయన కూడా కోరుతున్నాము. తర్వాత గూడూరు సుబ్రహ్మణ్యం గారు వాళ్ళు కొంచెం పెద్ద కళాకారులు, ఏటా ఆర్టిస్టు, రాష్ట్రపతి అవార్డు గ్రహీత గూడూరులో మాకు ఆయనకి అవార్డు వచ్చింది పోయిన సంవత్సరం. దాన్ని మేమంతా కళాకారులు అంటే చాలా సంతోషించాం. మాకందరూ వచ్చినట్టే మేము గౌరవించుకున్నామండి. తర్వాత ఇంకో ఆర్టిస్టు ఆర్కే రాఘవన్ గారు, గూడూరు వేణుగోపాల్ గారు, ఇంకా అందరూ చాలా మంది వచ్చినారు. అందరూ ఆర్టిస్టులు అందరూ వాళ్ళందరూ తరఫున కృతజ్ఞతలు చెబుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. అలాగే ఆర్కే వీరరాఘవన్ గారిని మాట్లాడవలసిందిగా కూర్చున్నాం. మంగళపూడి గురునాథన్ గారిని మాట్లాడవలసిందిగా కూర్చున్నాం. నాయ బ్రహ్మ సోదరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అందరం మనం ఈరోజు కలుసుకోవాలంటే మనం టీడీపీ పెట్టిన భిక్ష మనకి టీడీపీ అంటే బీసీ మీటింగ్ అంటే టీడీపీ. అదేవిధంగా మన గూడూరులో కూడా మనకి చాలా ప్రాథమికంగా అందరినీ పిలిచి అందరినీ విధిగా గూడూరులో మనకి తెలుగుదేశం పార్టీ కూడా చాలా గౌరవించారు. పోతే నెక్స్ట్ ఏంటంటే సునీల్ అన్న గూడూరు అంటే అందరినీ ప్రతి ఒక్కరిని గౌరవం అయితేనే ఉండటం అయితేనే మనందరం కూడా ఇక్కడ చాలా సంతోషమైన విషయం. ఈరోజు కలుసుకోవటం మంచి చైర్మన్ రావటం. పోతే అదేవిధంగా మనం బీసీలు పెట్టిన బిష్తో కూడా మనకు గుర్తించి మన తిరుపతి నియోజకవర్గం రాష్ట్రంలో మనకి ఈరోజు ప్రత్యేకంగా మన 2 పదవులు పెద్ద పదవులు కూడా మనకి ఇవ్వటం ఈరోజు సంతోషమైన విషయం. కాబట్టి మన అందరం కూడా ఈరోజు వచ్చిన ఇదికి మనం గౌరవించుకోవాల్సిన ఫస్ట్ స్టార్టింగ్లోనే మన నియోజకవర్గానికి రావటం అంటే మనం చెప్పుకోదగ్గ విషయం మన చైర్మన్. కాబట్టి మన అందరం ఈరోజు కూడా మనం చాలా గుర్తించుకొని మనకు కావాల్సిన నిధులైతేనే పోతే నెక్స్ట్ మన చైర్మన్ గారు ఈరోజు వచ్చారు కాబట్టి అందరం కూర్చొని మాట్లాడుకుని అన్ని విధాలుగా మనం సహకరించుకొని ఏదైనా కావాల్సినటువంటి పనులు చేయించుకొని మనం కోరుకుంటున్నాం. సోదరులందరికీ నమస్కారాలు. ఈ కార్యక్రమానికి విద్యావేత్త అయినటువంటి మన నాయ బ్రాహ్మణ ముద్దుబిడ్డ రుద్రకోటి సదాశివం గారు మనం తెలుగుదేశం ప్రభుత్వం ఈనాడు కార్పొరేషన్ చైర్మన్ పదవి రావడం చాలా గర్వకారణం. మనకి ప్రతి ఒక్కరూ మన కమ్యూనిటీ నుండి ఇంత గొప్ప విద్యావేత్తగా వచ్చినందుకు మనం నాయకురాము ప్రతి నియోజకవర్గం నుండి ఆత్మీయ సమావేశం ఏర్పరచుకొని మనం గౌరవించుకోవాల్సిన కర్తవ్యం మన మీద ఉంది. ప్రతి ఒక్కరూ రాబోయే రోజుల్లో అందరూ వాటిని గౌరవించుకోవటాన్ని ఆశిస్తున్నాను. అదేవిధంగా ఉంటే వేదిక మీద వచ్చినటువంటి ఇతర పెద్దలందరూ నా నమస్సుమాంజలు. నాకు అవకాశం ఇచ్చినటువంటి శరణకి కృతజ్ఞతలు. మామిడి మస్తానయ్య గారు మాట్లాడవలసిందిగా కూర్చున్నాం. అలాగే మేడం వెంకటాచార్యవలసిందిగా కూర్చున్నాం. గౌరవ ఈ నియోజకవర్గ గౌరవ నియోజకవర్గ పెద్దలందరూ కూడా హృదయపూర్వక నమస్కారం. మన సదాశివ గారు మనకు నాయకులకు చాలా ఇచ్చేస్తారు. వాళ్ళు మన ముందు నడిపిస్తారని ఆశిస్తూ కిరణమ్మ గారికి, అదేవిధంగా పులి సేనమ్మ గారికి, చెంచురామమ్మ గారికి, భాషాబాయి గారికి, మా కుటుంబ నాయకురామ సేవా సంఘం తరఫున నాయ బ్రాహ్మణులు చాలా వరకు బీసీలు ఉన్నారు. బీసీలకి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ప్రతి ఒక్కరి నోట ఉంది. మన సునీలను కూడా బీసీలు అంటే ఎంతో అభిమానంగా ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఏ అవసరమైనా కానీ
కార్యక్రమం చేసినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు. ఆ జాతిగా సమితిలో గూడూరు నుంచి ఎవరన్నా నాయకురాములు ముందుకొచ్చి కమిటీ జిల్లా కమిటీ మెంబర్గా ఉంటారంటే చాలా వరకు వెనకలు వస్తారు. అదేవిధంగా భయపడకుండా మన భాస్కర్ గారు, మాధవ్ గారు, అలాగే శివయ్య గారు. బీసీలు అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే బీసీ. దర్శనం ఈరోజు సంవత్సరంలో మన జిల్లా బీసీ అధ్యక్షులుగా పనిచేశాడు. ఆయనకి ఈరోజు నాయబ్రాహ్మణ మన అధ్యక్షులుగా రాష్ట్రానికి నియమించినందుకు మన తరపున మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మామూలుగా ఇప్పుడే చెప్పాను, ఎలక్షన్ అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా ముందుకు వచ్చి పార్టీ గురించి మాట్లాడాలంటే చాలా భయపడ్డాను. పార్టీలో ఉండే నాయకులు కూడా భయపడ్డారు. కానీ ఈ కార్యక్రమంలో ఎక్కువగా మన పార్టీ గెలుపుకి ప్రతి ఒక్కరు కృషి చేశారు. కానీ మేము మాట్లాడితే ఒకటి, మీరు 100 మందికి చెప్పేవాడు రోజు. ఎందుకంటే ఉదాహరణకి ఇప్పుడే చెప్పాడు శివాయి అని వాళ్ళు, మేము షాప్కి వెళ్ళేవాళ్ళం. రిటర్న్ చేస్తే శివాయ కనీసం 100 మందికి ఆ షాప్లో తగ్గు పెట్టుకునేవాళ్ళు. తెలుగుదేశం కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమం చేశాడు. ఈ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నాశనం అయిపోయింది రాష్ట్రము. అది ప్రతి ఒక్కరు చెప్పేవాడు. వ్యాపారం కూడా మంచి వెళ్ళిపోవాలి. కొంతమంది ఆ షాపు రాకుండా కూడా కొంతమంది వెళ్ళిపోయారు. కానీ వ్యాపారం కూడా ముందుకున్నాను. ఇదే క్యాన్వాస్ నిధులు వేస్తే సాయంకాలం కనీసం ఒక సాధ్యమైనంత కరువు 500 మంది చెప్పేవాడు. మామూలుగా మేము చెప్తే మీటింగ్లో చెప్తాము, లేదా పాత్ర చెప్పేవాడు. కానీ మీరు మీ పాత్ర ఎక్కువ, ప్రజల్లో ఎక్కువగా మీరు నిద్రలేసి వెలిగేవాళ్ళు. ఏ కార్యక్రమం కానీ ప్రతి ఒక్క దాంట్లో అందులో మీ పాత్ర ఎక్కువ. ఇది గుర్తించి మీకు ఈరోజు అలాగే ఈ పదవి ఇచ్చడానికి చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ప్రతి ఒక్క మన బీసీలందరికీ మన తెలుగుదేశం న్యాయం చేస్తుంది. కష్టపడి మనం పనిచేసాము, కష్టంగా ఫలితం మనం ఈరోజు అందుకున్నాము. అందువల్ల అందరికీ న్యాయం జరుగుతుందని కోరుకుంటూ ఈరోజు ఈ నాయ బ్రాహ్మణ పెద్దలందరూ వచ్చి ఒకసారిగా మన పార్టీ గురించి, వాళ్ళు చేసిన సేవల గురించి అందరికీ తెలుపుకున్నట్టు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. బ్రాహ్మణులకు గాంధీనగర్లో సుమారు 7 వీధులు ఉన్నాయి. మేము గాంధీనగర్ లోకల్ చెప్తున్నాయి. ఏ అభివృద్ధి నాయబ్రాహ్మణులకు గాంధీనగర్లో జరిగినా అది తెలుగుదేశం పార్టీ సునీల్ కుమార్ ఉండగానే జరిగింది. అదే ఏ చిన్న సమస్య వచ్చినా వాళ్ళు ఎవరున్నా చివరికి వాళ్ళ సమస్యలు తీర్చేది కూడా సునీల్ కుమారే. రెండో వ్యక్తులు కాదు, సమస్యలు పెంచుకుంటూ వచ్చిన ప్రతి వీధిలో ప్రతి స్తంభానికి ముందు లైట్లు వేయించాడు. రెండోది రోడ్లు కొన్ని ఏర్పాటు చేశాడు. ఆ రోజు ఇబ్బందుల్లో ఉన్నా ఇంకా ఏర్పాటు చేయాల్సి ఉంది. వాళ్ళు గుడి కట్టుకోవాలంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీన 75,000 రూపాయలు మనం ఇచ్చామన్నా. కంకర అయితే మా రాజుగారు ఒక టిప్పర్ తోలేరు ఆ రోజు. అలాగే తెలుగుదేశం పార్టీ వాళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు దాకా అండగా ఉంటున్నారని చెప్పి బీసీలకి తెలుగుదేశం అండ అనేది ఈ ఒక్క పాయింట్ చాలు. మీ ఏరియా అభివృద్ధి గురించి కూడా ఎవరిగా మాట్లాడాలా, మీ ఏరియా జరిగిన విషయం కూడా చెప్పాల్సిన అవసరం మీలో ఉంది. అది ఎవరో ఒకరు చెప్పాలా, మేము కాదు అని తెలుపుకుంటూ, ఏ పని జరగాలన్నా పాసం సునీల్ కుమార్ వల్లే జరుగుతుంది. గూడూరులో రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారి వల్లే బీసీలు అభివృద్ధి చెందుతారని తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి నాయ బ్రాహ్మణులు ఉన్నారు. ఎందుకంటే నాకు తెలిసి స్నేహితులు కావచ్చు, ఇంకోరు కావచ్చు, అందరూ కూడా మొదటి నుంచి తెలుగుదేశం ఒకరిద్దరు తప్పితే మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ కష్టాల్లో కూడా వాళ్ళు వదలకుండా అలాగే ఉండిందని కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఎలక్షన్ ముందర కూడా మనం ఇక్కడ నాయబ్రాహ్మణ ఆత్మీయ మీటింగ్ పెట్టడం జరిగింది. దాంట్లో కూడా చాలా అత్యధికంగా వచ్చి విజయవంతం చేసిన దానికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను.
బీసీల్లో కూడా చాలా వరకు కలిసికట్టుగా వచ్చేది కూడా నాయి బ్రాహ్మణులు మేము చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే మా ఇంటి పక్కన గురునాథంగా వచ్చి మన ప్రతాప్ వీళ్ళందరూ కూడా భాస్కర్ అందరూ కూడా మాకు మొదటి నుంచి కూడా మాతో బాగా ఉంటారు కాబట్టి ఆ విషయం కూడా నాకు తెలుసు. అలాగే తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా నాయి బ్రాహ్మణులనే మొదటి స్థానంలో పెడుతుంది. ఎందుకంటే ఆ రోజు బీసీ లోన్లు కూడా గ్రూప్ లోన్స్ వచ్చి కూడా అభివృద్ధి చేసేదానికి కూడా తోడ్పడినది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 2019లో కూడా. అలాగే ఆ రోజు ఆదరణ పనిముట్టుల్లో కూడా మనకు సంబంధించిన ఐటమ్స్ చాలా పెట్టి కూడా అలాగే కూడా ఆర్థికంగా కూడా ముందరికేసింది కూడా తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో. అలాగే ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే అప్పుడులో ఎమ్మెల్యే మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే అయిన సింగన్న గారి నాయకత్వంలోనే కూడా ఆ రోజు ఇన్ని అభివృద్ధి పనులు జరిగే నాయకురాములు. మళ్ళీ మరొకసారి మన సదాశివం గారికి కూడా కంగ్రాట్స్ చెప్తూ ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తాను. ఈ మంచి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సదాశివం గారికి ముందుగా తెలుగుదేశం పార్టీ తరఫున స్వాగతం సుస్వాగతం. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి మా పెద్దలు కిరణ్ గారికి మరియు గూడూరుకే ఒక పేరు తెచ్చినటువంటి రాష్ట్రపతి అవార్డు గ్రహీత సుబ్రహ్మణ్యం గారికి, మా తెలుగుదేశం రూరల్ నియోజకవర్గ అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారికి, సభాధ్యక్షులు పులిం శ్రీనివాస, నాయి బ్రాహ్మణ సోదరులందరికీ స్వాగతం సుస్వాగతం మరియు నా నమస్కారాలు. నేను 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. మీ అందరికీ కొంచెం ధ్యాసగా ఉంటే చెప్తాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో బీసీలో గుర్తింపు పొందిన పార్టీగా ఉండి, బీసీ అంటే తెలుగుదేశం బీసీ దాకా మన గురువు చెప్పిన పార్టీలో మీకు నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పదవి అని మన జిల్లా వాసికి ఇస్తే మనం వెనకబడిన వారిలాగా చాలా తక్కువ మంది వచ్చేసాం. ఆయనకి గౌరవించే పద్ధతి కూడా చల్లేదనుకున్నాను. ఎలా అంటే ఒక రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్గా ఇస్తే నేను అనుకున్నాను ఈ ప్రెమిసెస్ మొత్తం నిండిపోతుందేమో, మన నాయి బ్రాహ్మణ సోదరులందరూ వచ్చేస్తారని అనుకున్నాను. ఎందుకంటే మనమే గౌరవించుకోకపోతే మనల్ని ఎవరు గౌరవిస్తారు? తెలుగుదేశం పార్టీ ఒక సంస్థ స్థానాన్ని మీకు ఏర్పాటు చేసి ఒక రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవిని మన జిల్లా వాసి కట్టబెట్టినప్పుడు మనం ఆయనకి ఎటువంటి సంఘీభావం ప్రకటించాలో మనల్ని మనమే గౌరవించుకుంటూ ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఒక మున్సిపాలిటీ వచ్చి ఒక సమాజాన్ని అట్లా క్లీన్ చేసి కార్పొరేషన్ లాగా ఏర్పడిందో, నాయి బ్రాహ్మణ వ్యక్తులు మనిషిని కూడా క్లీన్ చేస్తారు. మనం ఇంత అందంగా సమాజంలో ఇంత బాగా ఉండడానికి కారణం ముఖ్యంగా మీరు లేకపోతే మనిషి ఇంత అందంగా కనిపించలేడు, పిచ్చోడ్లాగుంటాడు. మీ పాత్ర ప్రముఖమైనది, అమోఘమైనది, అద్భుతమైనది. అలాంటి మీకు మీరే కాంప్లెక్స్ వచ్చేస్తున్నారు. ఎందుకంటే నాయి బ్రాహ్మణులు చేయాల్సిన వృత్తిని జావేద్ హబీబ్ అని, టోనీ గై అని చెప్పని పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు మిమ్మల్ని బీట్ చేస్తూ ముందుకు వెళ్తున్నాయి. అలాంటి సంస్థలను మిమ్మల్ని మీరు రక్షించుకోవాలా, కాపాడుకోవాలంటే మీరందరూ యూనిట్గా ఉండడం ఎంతో ముఖ్యం. దాంతోపాటు ఈరోజు తెలుగుదేశం పార్టీ మీకు ఎంతో అండదండగా ఉండి మిమ్మల్ని ఆదుకోవాలని ముందుకు చూస్తూ, మీ నాయకులకు మీరు ఎవరైతే ముందుకు వస్తారో వాళ్ళని పార్టీలు ప్రముఖ స్థానాలు వచ్చి ముందుకు వెళ్తున్నప్పుడు మీకున్నటువంటి సమాజంలో సమస్యలు కానీ, మీ కుటుంబ సమస్యలు కానీ, మీ ఆర్థిక సమస్యలు కానీ, మీ వ్యాపార సమస్యలు కానీ ఏదైనా ఉంటే మీ నాయకుల ద్వారా పార్టీకి తెలియజేస్తే మీకు సమిష్టంగా న్యాయం చేసే అలవాటు చేసేటువంటి సాంప్రదాయాన్ని తెలుగుదేశం పార్టీ కల్పించింది. పనిముట్ల పథకాన్ని కూడా తెలుగుదేశం పార్టీ ఇచ్చింది. ఇప్పుడు మా మిత్రులు చెప్పారు, ఉదయ్ కుమార్ గారు, 7 వీధులు ఉన్నాయి నాయి బ్రాహ్మణులకి అని చెప్పని. అది తెలుగుదేశం హయాంలో మా నాయకులు సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి. కాబట్టి మీకు ఎప్పుడూ కూడా అండదండగా ఉండేది ఒక తెలుగుదేశం పార్టీను, స్థానికంగా మా నాయకులు సునీల్ కుమార్ గారు. ఈరోజు ఆయన అత్యవసర పని మీద వెళుతూ మీరందరూ వెళ్ళి వాళ్ళ సంఘీభావం ప్రకటించాలంటే ఇంతమంది నాయకుల్ని ఆయన మాకు ప్రోత్సహించి పంపించారు. మీరు నేను లేని లోటు ఉండకూడదు వాళ్ళకి. అది మా నాయకుడి యొక్క లక్షణం. కాబట్టి మళ్ళొకసారి నా సోదరులు వినించుకున్నాను. ఎందుకంటే ఎంతో రాష్ట్రపతి అవార్డు గ్రహించడం అంటే ఆశాభాషగా కాదు. అటువంటి వ్యక్తులు కూడా ఇక్కడికి వచ్చున్నారు. గూడూరుకు ఒక గొప్ప పదవిని తీసుకొచ్చి పెట్టారు. వీళ్ళు రాష్ట్రపతి చేతుల మీద అవార్డు తీసుకోవడం అంటే సామాన్యులు కాదు. ఎంతోమంది విద్యార్థులు కూడా ఐఐటీలు కానీ పూర్తి చేస్తే కానీ ఒక రాష్ట్రపతి దగ్గర చేరుకోలేరు. అలాంటిది మనలో వ్యక్తి ఒకరైనా అవార్డు గ్రహించారంటే ఆయన సంబంధించిన అందులో ఇలాంటి వేదికల మీద వేలకు వేలు వచ్చి సంఘీభావం ప్రకటిస్తే
యొక్క యూనిటీ రాష్ట్రానికి తెలియజేయాలి. కాబట్టి మరొకసారి రాష్ట్ర కార్పొరేషన్ పదవి పొందినటువంటి మా సదాశివం గారికి మరొకసారి తెలుగుదేశం పార్టీ అవుతున్న ధన్యవాదాలు తెలుపుతూ నాయి బ్రాహ్మణులు సోదరులు ఏర్పాటు చేసిన ఈ ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా సన్మాన గ్రహీతగా ఇచ్చేసిన మా పార్టీ నాయకులు సదాశివం గారికి, అలాగే వేదికను అలంకరించిన తెలుగుదేశం పార్టీ గూడూరు నియోజకవర్గ నాయకులకు, ఇతర నాయి బ్రాహ్మణ సోదరులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ పేరు పేరు వస్తున్న హృదయపూర్వక. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఏర్పడినటి నుండి నేటి వరకు తెలుగుదేశం పార్టీకి ముఖ్యంగా అండాదండ కొండ బీసీ. ఆ బీసీలో నాయి బ్రాహ్మణుల పాత్ర ప్రముఖమైంది. నాయి బ్రాహ్మణులను గుర్తించి వారికి సమాజంలో మంచి గుర్తింపులు తీసుకొని వచ్చి వాళ్ళని సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా పైకి తీసుకొని వచ్చింది ఒక్క తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మాత్రమే. 2014-19లో గూడూరు నియోజకవర్గానికి పరిశీలకులుగా కూడా నాగేశ్వరరావు గారిని, ఆయన నాయి బ్రాహ్మణులు అనుకుంటారు, గుంటుపల్లి నాగేశ్వరరావు గారు. అలాగే ఈరోజు రాష్ట్రంలో తిరుపతి జిల్లా నుంచి తెలుగుదేశం పార్టీలో జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడిగా పనిచేస్తూ, అలాగే పార్టీలో చురుకుగా మన జిల్లా అధ్యక్షుడు నరసింహయాదవ్ గారితో కలిసి పనిచేస్తున్న సదాశివం గారి సేవలను గుర్తించి ఈరోజు రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చేతులకు పదవి ఇచ్చింది కూడా తెలుగుదేశం పార్టీ. అలాగే బీసీలకు ఏర్పాటు చేసిన ఆదరణ పథకం కింద పనిముట్లను కల్పించి వారికి బీసీ కార్పొరేషన్ ద్వారా లోన్లు అందించి ఆర్థికంగా పైకి వచ్చేందుకు తోడ్పడింది కూడా తెలుగుదేశం పార్టీ. అలాగే ఈరోజు ప్రతి దేవాలయ కమిటీల్లో కంపల్సరీ ఒక నాయి బ్రాహ్మణుడు ఉండాలి, ఖచ్చితంగా ఒక నాయి బ్రాహ్మణుడు ఉండాలి అని చెప్పి జీవో జారీ చేసింది కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే. అది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. ఈ విషయాలన్నీ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. గూడూరు నియోజకవర్గంలోని అత్యధికమైన నాయి బ్రాహ్మణులు తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి మద్దతుగా ఉన్నారు. ఈ 2019 ఎన్నికల ముందు కూడా భారీ ఎత్తున నాయి బ్రాహ్మణులు ఒకరోజు మీటింగ్ పెట్టి ఇక్కడి నుంచి ర్యాలీ చేసి ఎన్టీఆర్ బొమ్మ దాకా పూర్తి మద్దతు సునీల్ కుమార్ గారికి తెలియజేసి, అలాగే తెలుగుదేశం పార్టీ విజయంలో మీరు కూడా పాలు పంచుకున్నందుకు తెలుగుదేశం పార్టీ మీకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా సోదరుడు సుబ్రహ్మణ్యం అన్న గారు, మాలోనే మా ఇంటి దగ్గరే ఉండి ఆయన కూడా డోలు వాయిద్య కాదు, ఆయన యొక్క కళలకు రాష్ట్రపతి గుర్తింపు వచ్చే రాష్ట్రపతి అవార్డు పొందినందుకు సుబ్రహ్మణ్యం అన్నగారు కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి ఇవన్నీ గుర్తుంచుకొని నాయి బ్రాహ్మణులంతా ఇందాక మా సోదరుడు మిత్రుడు రజీవ్ చెప్పినట్టు మీరందరూ ఒక యూనిటీగా ఉండి మీరందరూ గూడూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి కొన్నంత అండగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, సునీల్ కుమార్ గారి ఎమ్మెల్యేగా ఎప్పుడు అన్ని కులాలకి ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ విధానం ప్రకారం అన్ని కులాలకు సంబంధాలు చూసే వ్యక్తి, నాయి బ్రాహ్మణులు కూడా ఆయన గుర్తించుకొని ఏ సమస్య వచ్చినా కానీ వాళ్ళకి అండగా నిలిచే వ్యక్తి పాసి సునీల్ కుమార్ అని చెప్పి తెలియజేస్తూ, మరి ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసి పెద్దలు సదాశివం గారికి మీరు సన్మానం చేస్తున్నందుకు మీకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొకసారి సదాశివం గారికి, అలాగే సుబ్రహ్మణ్యం గారికి, అలాగే ఇక్కడికి వచ్చిన కళాకారులు, నాయి బ్రాహ్మణ కళాకారులు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర గూడూరు నియోజకవర్గం డాక్టర్ సునీల్ కుమార్ గారి అధ్యక్షన నాయుడు బ్రాహ్మణ సంఘం
చైర్మన్గా సదానంద్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ. నాయుడు బ్రాహ్మణులు అంటే అతి ముఖ్యం. ఏ శుభకార్యం జరగాలన్నా నాయుడు బ్రాహ్మణులు లేదే కార్యం జరిగే పరిస్థితి కాదు. తెలుగుదేశం పార్టీ పెట్టిందే పసుపు కండవ. అదేవిధంగా మీరు ఉంటేనే కార్యక్రమానికి శుభం జరుగుతుందనే ఉద్దేశంతో నాయుడు బ్రాహ్మణులకే తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు కానీ, గుంటూరు నియోజకవర్గంలో సునీల్ కుమార్ గారిని 2014 ఎన్నో ఆదరణ స్కీమ్స్ ఇచ్చారు, మీకు లోన్స్ ఇచ్చారు. కనీసం లోన్లు మొత్తం ఏమి లేని ఐటమ్స్ అన్నీ ఇచ్చిన పరిస్థితి 2019 నుంచి 24 వరకే మేము ఇచ్చిన వస్తువులు కూడా మీకు చేర్చే పరిస్థితి కాదు. అంత హీనమైన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ నాయుడు బ్రాహ్మణులు వచ్చింది. మీరు అందరూ ఐక్యతగా ఉండి తెలుగుదేశం పార్టీకి అన్నదానంగా ఉండాలని కోరుకుంటూ సెలవు. అందరి తరఫున సోదరులు నాయ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోట సదాశివానికి అభినందన తెలియజేస్తున్నాను. సదాశివన్న నాయ బ్రాహ్మణులకి నాయకుడు కాదు. గతంలో ఇప్పుడు కూడా తిరుపతి జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడు. ఆ విధంగానే నాకు సదాశివంతో పరిచయం. అయితే ఈరోజు ఈ సమావేశానికి అధ్యక్షుడు శ్రీనివాసులు గారికి, అదేవిధంగా పెద్దలు మా అన్న కొత్తపాలెం సుబ్రహ్మణ్యం గారికి, రాష్ట్ర కార్యదర్శి రాష్ట్ర ఆర్గనైజ్ సెక్రటరీ చంద్రకుమార్ గారికి, మన పట్టణాధ్యక్షుడు పులి శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా రహీం గారికి, ఇజ్రాయల్ కుమార్ గారికి, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా పేరు పేరున, అదేవిధంగా విచ్చేసిన నాయకురామ సోదరులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఇది ఒక సుపరిణామం. గతంలో ఒక కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారంటే ఆ విజయవాడ కొట్టారిలో ఉండే నాయకులకు మాత్రమే పదవులు దక్కేది. మొట్టమొదటిసారిగా నాకు తెలిసి ఆ విజయవాడ లేదా గతంలో ఉన్న హైదరాబాదు దాటి బయటికి చైర్మన్ పదవులు రావడం చాలా సంతోషం. దాంట్లో మనలో ఒకడు మావాడికి ముఖ్యంగా ఈ పదవులు దక్కడాన్ని మేమందరం కూడా హర్షిస్తూ ఉన్నాం. అయితే సదాశివన్న మొదటి నుంచి కూడా బాగా కలుపుకోవడంతో అందరితో స్నేహంగా ఉండేవాడు. మేము ఎప్పుడైనా సరే సదాశివంతో మాట్లాడేటప్పుడు లేదా ఆయన అప్పుడప్పుడు కూడా నాకు ఫోన్ చేసి ఏమన్నా బాగున్నావా, ఎక్కడున్నారు, తిరుపతి వచ్చినప్పుడు ఒకసారి కలుద్దామన్నా అనేవాడు. అదేవిధంగా తిరుపతి పార్లమెంట్ కార్యాలయంలో సమావేశాల్లో కూడా మేము కలిసి మాట్లాడుకునేవాడు. అదేవిధంగా శాసనసభ్యుల వారు ఎన్నికైనప్పుడు కూడా గూడూరుకు వచ్చి శాసనసభ్యుల వారిని కలిసి వచ్చే ముందు నాకు ఫోన్ చేశాడు. అందరం కలిసి ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తైతే ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ. ఇప్పటి వరకు బీసీలు ఎన్ని లాస్ట్ 5 years 2019 నుంచి 2024 వరకు బీసీలు ఎంత నష్టపోయామో ఒకసారి మనం అనలైజ్ చేసుకుంటే దాదాపు 2700 కోట్ల రూపాయల పైచలకు మనకు రావాల్సినటువంటి నిధులు పక్కదారులు మళ్లించిన విషయం మనందరూ తెలుసు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇప్పుడు రేపు 7వ తేదీ బీసీ కార్పొరేషన్ అప్లికేషన్ లాస్ట్ డే. గతంలో 5 సంవత్సరాలు ఒక్క బీసీ, అది నాయ బ్రాహ్మణ కావచ్చు, యాదవ్ కావచ్చు, గౌడ కావచ్చు, లేదా వడ్డీరా కావచ్చు, ఏదైనా కానీ ఒక్క బీసీ కులానికి ఒక్క లోన్ ఇచ్చి ఆదుకున్న పాపాన పోలేదు, ఒక్క పనిముట్టించి ఆదుకున్న పాపాన పోలేదు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే ఇప్పుడు దాదాపు వందల సంఖ్యలో, వేల సంఖ్యలో బీసీలకి లోన్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇదంతా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా బీసీలకి అండగా దండగా ఉండే తెలుగుదేశాన్ని మనం ఆదరించాల్సిన అవసరం ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత గుడిలో మేళం లేకుండా, గుడిలో అర్చక స్వామి వంతు వినపడకుండా ఏ గుడి కూడా పరిపూర్తి చెందదు. ఈరోజు ప్రతి గుడిలో కూడా ఒక నాయ బ్రాహ్మణ సోదరుని, అదేవిధంగా ఒక బ్రాహ్మణ సోదరుని కూడా గుడి కంపెనీలో వేసేదానికి నేరుగా చంద్రబాబు నాయుడు గారు ఒక జీవో ఇచ్చి ఖచ్చితంగా ఇల్లు ఉండాలని చెప్పని ఇవ్వడం జరిగింది. ఇది మనందరికీ చాలా సంతోషం. ఎందుకంటే గతంలో పార్టీ కార్యాలయాల్లోనూ లేకపోతే ఒక శాసనసభ్యుల ఇంట్లోనూ మరెక్కడో కూర్చొని నామినేటెడ్ పదవుల కింద ఇవన్నీ కూడా ఇచ్చేసేవాళ్ళు. ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక బీసీ, ఒక జనరల్ అని చెప్పి విధంగా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాకుండా కొత్తగా
తీసుకురావాలా. సదాశివాన్ని నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు నాయ బ్రాహ్మణ కమిటీ చైర్మన్ అయినప్పుడు కూడా ఈ రోజు వరకు మీరు ఏదైతే బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు ఉన్నారో అదేవిధంగా మిగతా కులాలను కూడా కలుపుకొని నాయ బ్రాహ్మణుల అభ్యున్నతికి ఎట్లయితే పాటుపడతారో మిగతా కులాలు కూడా సహకారాలు అందించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలు ధన్యవాదాలు. శాసనసభ్యులు వాసిం సునీల్ కుమార్ గారి క్యాంప్ కార్యాలయంలో నాయి బ్రాహ్మణ సోదరుల ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రుద్రకోట సదాశివం గారు, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గారు చేయడం జరిగింది. నాయి బ్రాహ్మణ సోదరులందరూ కూడా వారిని ఇక్కడికి పిలిచి ఈ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం ఎంతో శుభపరిణామాలు తెలియజేసింది. వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు గూడూరు పట్టణాధ్యక్షులు కొలిం శ్రీనివాసులు గారిన మీ అందరి ఆలోచనలకి అనుగుణంగా నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గారు నడుచుకోగలని ఆశిస్తూ, అదేవిధంగా బీసీసీఎల్ తిరుపతి జిల్లా అధ్యక్షుడు కొండి బీసీలు అందరితో కూడా సఖ్యత కొండి నేనున్నాను మీకు అంటూ ప్రతి కార్యక్రమంలో ముందున్నటువంటి రుద్రకోట సదాశివం గారు ఆ రోజు ఏ ఆలోచనతో ముందుకెళ్లారో అదో ఆలోచనతో ఈరోజు కూడా బీసీలను విన్నంటి ఉంటారని ఆశిస్తూ, గతంలో కూడా తెలుగుదేశం ఆవిర్భావమే బీసీలతోనే ఆవిర్భవించిందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అన్న నందమూరి తారక రామారావు గారు బీసీలకు పెద్ద పెట్టేసి బీసీ సోదరులకి అనేక పథకాలు తీసుకుని ముందుకు నడిపించారు. అదే నేపథ్యంలో 1995 సెప్టెంబర్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి అధికారాన్ని చేపట్టినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు బీసీ సోదరులకి అండగా ఉండి ముందుకు నడిపిస్తున్నారు. ఆయన మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత 97లో ఆదరణ పథకాన్ని తీసుకొచ్చి చేతి వృత్తుల వారి అందరికీ కూడా ప్రతి చేతి వృత్తి చేసుకున్న వాళ్ళ దగ్గర కూడా మినిమం అమౌంట్ వాళ్ళ దగ్గర పే చేయించుకొని వాళ్ళందరూ కూడా చేతి వృత్తుల వారికి మొట్టమొదటిసారిగా పనిముట్లు ఇచ్చినదంతా కూడా తెలుగుదేశం పార్టీకే దక్కుతుంది. తెలుగుదేశం పార్టీలో కూడా నాయి బ్రాహ్మణ ఉన్నత స్థానం ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఆ రోజు అనేక పదవులను కూడా గుట్టుపల్లి నాగేశ్వరరావు ఇవ్వడం జరిగింది. గతంలో గుట్టుపల్లి నాగేశ్వరరావు గారు గూడూరుకి 95లో పరిశీలకుడు వచ్చాడు. చాలా శాసనసభ ఎన్నికలకి పార్లమెంట్ ఎన్నికలు కూడా ఆయన పరిశీలకుడు కూడా రావడం. ఆయన గతంలో నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఉండి ఆయన గతించడం జరిగింది. ఆయనకి గూడూరు పట్టణంతో కూడా మంచి అన్నాభావ సంబంధం ఉంది అని కూడా తెలియజేస్తుంది. అదేవిధంగా మన శాసనసభ్యులు వాసిం సునీల్ కుమార్ గారితో కూడా చాలా సన్నిహితం. ఈ విధంగా తెలుగుదేశం పార్టీ నాయి బ్రాహ్మణులతో చాలా సఖ్యతగా ఉంటూ జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా నాయి బ్రాహ్మణులందరూ కూడా తెలుగుదేశం పార్టీకి మేము అండగుంటాం చదువుకున్నామని మీ ఇళ్లకు వెళ్ళి మేము అడిగినప్పుడు మీ పిల్లలందరూ కూడా మా తండ్రి గారు ఈ విధంగా చెప్పారని గోపాలంటికి నేను వెళ్ళినప్పుడు చెప్పారు, మేము ఖచ్చితంగా తెలుగుదేశానికి ఓట్లు వేస్తాం, మేము బెంగళూరు నుంచి కూడా వచ్చింది కూడా మీకు ఓటేయాలని కూడా ఆ రోజు తెలియజేయడం జరిగింది. ఈ విధంగా వాళ్ళు పెద్దోళ్ళు మనకు పనిచేయడానికి గురునాథం కావచ్చు, వీళ్ళందరూ కూడా మేము మీకోసం ఉన్నామనేదే కాకుండా వాళ్ళ పిల్లల్లో కూడా తెలుగుదేశానికి ఓటేయాలా, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరచాలని ఆలోచన కలగజేసిన మీకందరూ కూడా నేను సాధారణంగా మీకందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ విధంగా మీరు మేము అనేది లేకుండా తెలుగుదేశం బీసీలు అంటే తెలుగుదేశం అనే నినాదంతో అందరం ఉంటారు. మీరు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదరణ తీసుకొచ్చారు. 2014-19 అధికారంలో మీరు ఏ వస్తువులు అడిగితే ఆ వస్తువులు ఇచ్చింది కూడా తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నారా చంద్రబాబు నాయుడు ఆ రోజు శాసనసభ్యులుగా 97లో మున్సిపల్ చైర్మన్గా ఉండి ఆదరణ పథకం ఇచ్చింది వాసిం సునీల్ కుమార్ గారు. 2014 నుంచి 19 వరకు శాసనసభ్యుడు ఆదరణ పథకం మీ అందరికి ఇప్పించింది కూడా వాసిం సునీల్ కుమార్. ఈరోజు ఆత్మీయ సమావేశాన్ని గూడూరులో ఏర్పాటు చేయాలని అడిగి అంగీకరించి పార్టీ యొక్క మన కేంద్ర కార్యాలయమైనటువంటి నియోజకవర్గానికి ఈ కార్యాలయం ముందు కూడా ఎమ్మెల్యే కాదు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని ఆలోచించారు. ఆయన ఆదేశాలు ప్రకారమే ఈరోజు ఈ సమావేశాన్ని కూడా ఏర్పాటు ఎమ్మెల్యే గారు లేకుండా పోవడం కారణం కూడా వారి యొక్క అత్తగారికి ఆరోగ్యం బాగాలేనందువల్ల ఆమె హాస్పిటల్లో ఉన్నందువల్ల శాసనసభ్యులు గారు అక్కడ వెళ్తున్నారు. దానివల్ల ఈ ఆత్మీయ సమావేశం రాలేకుండా మీరు అన్నిగా భావించారు. మేము ఎప్పుడు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు
వాసిన సునీల్ కుమార్ శాసనసభ్యులైనా కాకపోయినా నాయి బ్రాహ్మణులకి బీసీలకి ఎప్పుడు అండగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ మీ అండగా ఉంటుందని తెలియజేస్తూ రుద్రకోట సదాశివం గారికి పార్టీ ఏ ఆలోచనతో ఈ పదవి ఇచ్చిందో దాన్ని ఆయన సద్వినియోగం చేసుకుంటూ బీసీలకు అండగా ఉంటారని ఆశిస్తూ సెలవు. ఓం నమో వెంకటేశాయ. ఈనాటి గూడూరు నియోజకవర్గ నాయి బ్రాహ్మణ ఆత్మీయ సమావేశం గూడూరు పట్టణ గారికి మొదటిసారిగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి హాజరైన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శీలం కిరణ్ కుమార్ గారికి, అదేవిధంగా గూడూరు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పులిమి శ్రీనివాసులు గారికి, అదేవిధంగా జిల్లా అధికార ప్రతినిధి బిల్లు చెంచురామయ్య గారికి, గూడూరు మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వరరాజు గారికి, అదేవిధంగా నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షులు అబ్దుల్ రహీం గారికి, అదేవిధంగా క్రిస్టియన్ సెల్ జిల్లా అధ్యక్షులు ఇజ్రాయిల్ గారికి, అదేవిధంగా మొన్ననే ఒక పెద్ద అవార్డు కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు అందుకున్న గౌరవనీయులు పెద్దలు ఇనుకొండ సుబ్రహ్మణ్యం గారికి, అదేవిధంగా ఈనాటి సమావేశంలో కీలక పాత్ర వహించిన నాయి బ్రాహ్మణ నాయకులు డి భాస్కర్ గారికి, ఎం గోపాల్ గారికి, ఎం గురునాథం గారికి, ఎం మాధవయ్య గారికి, పెంచిరయ్య గారికి, రాఘవులు గారికి, ఆంజనేయులు గారికి, రమేష్ గారికి, వదగల్లు సుధాకర్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న నాయి బ్రాహ్మణ సోదరులందరికీ, ముఖ్యంగా ఈనాటి సమావేశానికి అధ్యక్షులు వహించిన నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి నాయి బ్రాహ్మణ సంఘ నాయకులు ఈదర శ్రీనివాసులు గారికి అందరికీ కూడా నమస్కారం. నా ప్రాణ సమానులైన నాయి బ్రాహ్మణ సోదరులు ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరికీ మరొక్కసారి పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. మీకు తెలుసు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ నటరత్న డాక్టర్ నందమూరి తారక రామారావు గారు దేశంలో ఎక్కడా లేని విధంగా అంతకుముందు నాయి బ్రాహ్మణులను ఏ పార్టీ గుర్తించలేదు. నాయి బ్రాహ్మణులు ఓట్లు వేసుకున్నారే కానీ, అధికారంలోకి వచ్చినారే కానీ, నాయి బ్రాహ్మణుల యొక్క స్థితిగతులను ఆలోచించి, వాళ్ళ యొక్క పేద పరిస్థితిని ఆలోచించి, వారి సంక్షేమం కోసం ఏ ప్రభుత్వం కృషి చేయాలి. అన్న నందమూరి తారక రామారావు గారు విశాల దృక్పథంతో, పెద్ద మనసుతో ఆనాడు 1989లో మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్లో నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ను స్థాపించడం జరిగింది. అంటే మన కులాన్ని, మన జాతిని గుర్తించిన మహానుభావుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు. తర్వాత ఈ ఫెడరేషన్ని కార్పొరేషన్ గా అప్గ్రేడ్ చేసి అనేక నిధులు ఇచ్చిన బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, నిరంతర శ్రమజీవి, 2047 స్వర్ణాంధ్ర సృష్టికర్త, నిరంతరం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల గురించి ఆలోచించే విశాల దృక్పథం ఉన్న నాయకుడు, గౌరవనీయులు ముఖ్యమంత్రి
సుమారు 1,03,3 మందికి నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ ద్వారా నాయి బ్రాహ్మణులకు లోన్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక ఆయన అట్టహాసంగా 56 కార్పొరేషన్లు వేసినారు. కార్పొరేషన్లు ఎందుకు వేస్తారంటే మీకు తెలుసు, కార్పొరేషన్లు వేసేది ఎందుకంటే ఆయా కులాల్లో పేదలు ఉంటారు, వాళ్ళు వృత్తి చేసుకొని బతకాలా, కార్పొరేషన్ ద్వారా ఏమైనా సహాయ సహకారాలు అందిస్తే వాళ్ళు షాపుల డెవలప్మెంట్కి కానీ, అదేవిధంగా బ్యూటీ పార్లర్ పెట్టుకునేదానికి కానీ, అదేవిధంగా ఫ్యాషన్ డిజైనింగ్ చేసుకునేదానికి కానీ, అదేవిధంగా ఒక ప్రొవిజన్ షాప్ పెట్టుకునేదానికి కానీ, లేదా ఒక మెడికల్ స్టోర్ పెట్టుకునేదానికి కానీ రుణాలు ఉపయోగపడతాయి. అంటే చదువుకున్న వాళ్ళు మెడికల్ షాపులు, చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకుంటారు, వృత్తి చేసే వాళ్ళు షాపులు డెవలప్మెంట్ చేసుకొని పెడతారు. అంటే కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇస్తే ఆయా కులాలు బాగుపడతాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 56 కార్పొరేషన్లు వేసినాడే కానీ ఆ కార్పొరేషన్ మాత్రం ₹1 కూడా నిధులు కేటాయించిన పాపాన పోలం. కార్పొరేషన్ కేటాయించిన నిధులు కూడా ఆయన నవరత్నాల పథకాలకే వాడుకోవడం జరిగింది. మీకు తెలుసు, బీసీ సబ్ ప్లాన్ అంటే ఏవైతే బీసీలకు అంటే మన నాయి బ్రాహ్మణులకు కానీ బీసీలకు కానీ ప్రభుత్వం చట్టబద్ధంగా బీసీ సబ్ ప్లాన్ పెడుతుంది. అంటే వాటికి రుణాలు బడ్జెట్ కేటాయిస్తారు. ఆ బడ్జెట్ కేవలం బీసీ సోదరులకు మాత్రమే ఖర్చు పెట్టాలి. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు 75,000 కోట్ల రూపాయలు బీసీలు ఖర్చు పెట్టాల్సిన నిధులు కూడా ఆయన ఇతర పథకాలకు డైవర్ట్ చేయడం జరిగింది. అంటే మనకు కేటాయించిన నిధులు కూడా ఆయన నవరత్నాలకు ఇవ్వడం జరిగింది. బీసీలను ఆదుకోవాలని పెద్ద మనసుతో ఆయన సుమారు 32 పథకాలు బీసీ సంక్షేమం కోసం అద్భుతమైన పథకాలు పెట్టే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక మొత్తం బీసీ పథకాలన్నీ నిలిపేసినారు. దాంట్లో ముఖ్యంగా మన పెద్దలందరూ చెప్పినారు ఆదరణ పథకం. ఈ ఆదరణ పథకం అనేది అద్భుతమైన పథకం. ఎందుకంటే కేవలం లబ్ధిదారుడు ఎవరైతే లబ్ధిదారుడు ఉన్నాడో ఆయన కేవలం 10% కట్టాలి. అంటే మన నాయి బ్రాహ్మణ సోదరుడు ఒక కుర్చీ కొనుక్కోవాలంటే దాని విలువ 20,000 ఉందనుకోండి, కేవలం ₹1,000 మాత్రమే కట్టాలి. మిగతా 19,000 ప్రభుత్వమే ఫ్రీగా సబ్సిడీ రూపంలో వస్తుంది. అదేవిధంగా మన రజిక సోదరుడు ఒక వాషింగ్ మిషన్ కొనుక్కోవాలంటే దానికి కేవలం ₹25,000 అవుతుంది అనుకోండి, ₹2,500 మాత్రమే లబ్ధిదారుడు అంటే 10% కట్టాలి. మిగతా రుణం మొత్తం కూడా ప్రభుత్వమే ఫ్రీగా ఇస్తుంది. ఈ విధంగా అన్ని కులాలను ఆదరించి ప్రోత్సహించి వాళ్ళ కుల వృత్తుల్లో కూడా మంచి టెక్నాలజీ, పాత పద్ధతుల్లో కాకుండా మంచి వాషింగ్ మిషన్లు, మంచి కుర్చీలు, మంచి అద్దాలు, బ్యూటీ పార్లర్లు పెట్టుకునేదానికి కూడా ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వారు పెద్ద మనసుతో బీసీలను ఆదుకోవాలని ఒక మంచి ఆదరణ పథకం పెడితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పూర్తిగా ఆదరణ పథకాన్ని నిలిపేశారు. అదేవిధంగా బీసీల మీద నిత్యం దాడులు దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయని, అదేవిధంగా నాయి బ్రాహ్మణ కులంలో కూడా నాయి బ్రాహ్మణులు కులం పేరుతో దూషించడం కానీ, అదేవిధంగా దౌర్జన్యాలకు దిగడం కానీ, ఇవన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో పెట్టుకొని బీసీలను ముఖ్యంగా నాయి బ్రాహ్మణులను ఆదుకోవాలని, నాయి బ్రాహ్మణుల మీద కానీ బీసీల మీద కానీ దాడులు జరగకుండా, కులం పేరుతో అవమానించకుండా, కులం పేరుతో దూషించకుండా మన ఆత్మ గౌరవాన్ని ఎవరైనా దెబ్బతీసినట్లయితే వారిని చట్టపరంగా శిక్షించాలని ఒక తలుపుతో పెద్ద మనసుతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బీసీలకు ఒక రక్షణ చట్టం త్వరలో ప్రస్తావన అది మంత్రిమండలిలో కూడా ఆమోదించడం జరిగింది, శాసనసభలో కూడా ఆమోదించడం జరిగింది. అంటే బీసీలు కానీ ముఖ్యంగా మన నాయి బ్రాహ్మణ కులాన్ని ఎవరైనా
భవనాలు పూర్తిగా విస్మరించారు. అదేవిధంగా సుమారు 1117 కమ్యూనిటీ హాల్స్ కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో కట్టడం జరిగింది. అనుకోని పరిస్థితుల్లో ఆ రోజు ప్రభుత్వం మారడంతో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినాక ఆ కమ్యూనిటీ హాల్స్ కూడా సామాజిక భవనాలు ఎక్కడ వేసిన గొంగళి అట్లే ఉంది. ఈరోజు బీసీ భవనాలకు, బీసీ కమ్యూనిటీ హాల్స్కు, బీసీ హాస్టల్ కూడా మొన్ననే మంత్రి గారు కూడా అనేక నిధులు కేటాయించారు. బీసీ హాస్టల్లో చదివే పేద బిడ్డలకు కూడా మంచి చదువు, నాణ్యమైన ఫుడ్ పెట్టి ఎస్ఆర్ శంకరన్ గారి పేరు మీద మంచి టెక్నాలజీతో, అంటే బీసీ హాస్టల్ కూడా కార్పొరేట్ హాస్టల్కు, ప్రైవేట్ హాస్టల్స్కు, ప్రైవేట్ స్కూల్స్కి ఏమాత్రం తీసుకోకుండా మన పేద బిడ్డలు కూడా చదువుకొని పైకి రావాలి, వాళ్ళకి మంచి భోజనం పెట్టాలి, బీసీ హాస్టల్లో కూడా మంచి వసతులు ఇవ్వాలి, వాళ్ళకి మంచి ఇంగ్లీష్ కోచింగ్ ఇవ్వాలి, మంచి కంప్యూటర్ ఇవ్వాలని ఎస్ఆర్ శంకరన్ గారి పేరుతో కూడా బీసీ హాస్టల్లో కూడా ఈరోజు కంప్యూటర్లు ఇచ్చే పరిస్థితి తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా మొన్ననే చూశారు, బీసీ సంక్షేమం కోసం సుమారు బడ్జెట్లో 39,700 కోట్ల రూపాయలు నారా చంద్రబాబు నాయుడు గారు మనకు ప్రవేశపెట్టారు. మొన్ననే బీసీ కార్పొరేషన్ కూడా సుమారు 896.79 కోట్లు ఈరోజు బీసీ కార్పొరేషన్కి రుణాలు ఇవ్వడం జరిగింది. మీరందరూ కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఒక లాగిన్ ఏర్పాటు చేశారు కంప్యూటర్లో. దయచేసి నాయ బ్రాహ్మణ సోదరులందరూ కూడా ఆ బీసీ కార్పొరేషన్ రుణాలని మీరు వినియోగించుకోవాలా. మీరు షాపుల డెవలప్మెంట్కి కానీ, బ్యూటీ పార్లర్ పెట్టుకునేదానికి కానీ, లేదా మన కులస్తుల్లోనే చదువుకునే బిడ్డలు ఉంటే ఇంక ఇతర వ్యాపారాలు చేసుకునేదానికి కూడా దాంట్లోనే కంప్యూటర్లోనే ఇచ్చేస్తున్నారు లిస్టు. దాని అందరూ కూడా 5 లక్షల రూపాయలు ఇస్తారు. మీరు అందరూ కూడా ఆ
మంచి ఉద్యోగాలు వస్తాయి, బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు వస్తాయి. మనందరూ కూడా మంచి ప్రభుత్వం, చేతల ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఈరోజు నేను కూడా ఒక యువకుడిని, విద్యావంతుడిని, ఒక పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ అధ్యక్షుడిగా పనిచేసిన దానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా గౌరవ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి మేడం గారు కూటమి ప్రభుత్వంలో ఈరోజు నాయబ్ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా నాకు అవకాశం ఇచ్చిన దానికి మరొక్కసారి కూటమి ప్రభుత్వానికి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఐక్యతగా ముందుకు పోవాలి. ఎవరు మాటలు చెప్పేది నమ్మద్దండి. ఏది చేతల ప్రభుత్వం, ఏది మనకు మేలు చేస్తుంది. తెలుగుదేశం పార్టీ ఉంటేనే నాయబ్ బ్రాహ్మణులకు అండ, తెలుగుదేశం పార్టీతోనే నాయబ్ బ్రాహ్మణుల గుర్తింపు. ఈ రోజు మనకు చైర్మన్ గా అవకాశం కానీ, పాలక మండలిలో అవకాశం కానీ, ఇవన్నీ తెలుగుదేశం పార్టీతోనే మనకు అవకాశం వచ్చిందని మీరందరూ కూడా గుర్తించుకోవాలి. ఒక పక్క నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు నిరంతరం పనిచేస్తూ ఈ రోజు బీసీలకు ముఖ్యంగా 16,347 ఉద్యోగాలు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన మొదటి రోజే, మొదటి సంతకమే ఈ రాష్ట్రంలో నిరుద్యోగాన్ని రూపుమాపాలా, చదువుకున్న బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వాలా, భావితరాలకు మంచి ఉపాధ్యాయులను అందించాలా అనే సంకల్పంతో 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేసేదానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం చేశారు. అవి కూడా త్వరలోనే భర్తీ చేస్తారు. ఆ ఉద్యోగాలు పొందేదానికి కూడా ఉచితంగా శిక్షణ, డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ. డిఎస్సి అంటే డిఎస్సి కోచింగ్ తీసుకోవాలంటే, మన బిడ్డలు ఎవరైనా టీచర్ అవ్వాలంటే డిఎస్సి కోచింగ్ తీసుకోవాలంటే కోచింగ్కి డబ్బులు కట్టాలా, మెటీరియల్కి డబ్బులు కట్టాలా, హాస్టల్లో ఉండాలా, వీటన్నిటి కూడా డబ్బులు ఖర్చు ఉంటుందనే ఉద్దేశంతో ఈరోజు జిల్లాకు ఒక డిఎస్సి కోచింగ్, ఉచిత డిఎస్సి కోచింగ్ పెట్టారు. దాంట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఈరోజు ఫ్రీగా డిఎస్సి కోచింగ్ ఇస్తా ఉన్నారు. మంచి పుస్తకాలు ఇస్తా ఉన్నారు. దానన్నీ కూడా మన వాళ్ళు వినియోగించుకోవాలి. ఒక పక్క ఐఏఎస్, ఐపీఎస్ చదవాలంటే మీకు తెలుసు ఎంత ఆర్థిక భారం. దాని కోచింగ్ తీసుకోవాలంటే ఢిల్లీకి, పెద్ద పెద్ద రాష్ట్రాలకు పోయి హాస్టల్లో ఉండి మెటీరియల్ డబ్బులు పెట్టి పుస్తకాలు కొనుక్కొని, భోజనం కొనుక్కొని ఇవన్నీ చేయాలా, లక్షలాది రూపాయలు ఖర్చు అవుతుందని నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు, అదేవిధంగా మన కూటమి ప్రభుత్వం ఈరోజు ఐఏఎస్ కోచింగ్ కూడా ఈరోజు విజయవాడలో వల్లపూడి బీసీ సంక్షేమ